దేవునికి మహిమ కలుగుగాక. మరి ఈరోజు మట్టల ద్వారము మరి ఎందుకు చేస్తారు, బైబిల్లో ఏం దానికోసం చూసుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 2వ వచనము. మీ ఎదుట ఉన్న గ్రామంలోకి వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న గాడిద పిల్లయు మీకు కనబడను, వాటిని విప్పి నా యుద్ధకు తోలుకొని రండి అని ఉంది. మరి మట్టల ద్వారం అంటే ఇక్కడ బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు గాడిద కట్టబడి ఉంటుంది, దాన్ని తీసుకొని రండి అన్నప్పుడు ఒక ఇద్దరు వెళ్ళి గాడిద పిల్లని తీసుకొని వస్తే దాని మీద యేసు ప్రభు మరి కూర్చొని వస్తుండగా ప్రజలందరూ తమ యొక్క వస్త్రాలను పరిచి హోసన్నా జయమో జయమో, హోసన్నా జయమో జయమో అని ఖర్జూరపు చేతి మట్టలు పట్టుకొని హోసన్నా జయమో జయమో అంచు పిలుచుంటారు. దాన్ని తీసుకొని మట్టల ద్వారం అని ఖర్జూరపు మట్టలు పట్టుకొని అందరూ దేవునికి జయమో జయమో అని ర్యాలీ లాగా చేసుకుంటారు. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మనం ఒకవేళ రక్షణ లేని స్థితిలో లేకపోతే యేసు రక్తంలో కడగపడలేని స్థితిలో ఉంటే మీరు నా యుద్ధకు రండి, మీరు నాకు కావాలి అంటున్నాడు. అదేవిధంగా యేసు రక్తంలో కడగబడిన వారితో మరి పాత నిబంధనలో గిద్యోను చూసుకున్నట్లయితే న్యాయాధిపతులు గ్రంథంలో 6వ అధ్యాయంలో గిద్యోను గురించి ఉంటుంది. ఇశ్రాయేలీయుల కోసం మరి పోరాటకు గిద్యోనుతో దేవుడు మాట్లాడతాడేమంటే, పరాక్రమం గల బలాఢ్యుడా ఇటు రా అని అంటాడు. అంటే మనతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనం ఏ స్థితిలో కట్టబడి ఉన్నాను అంటే భయంతో అయినను, పాపంతో అయినను, ఏ స్థితిలో ఆధ్యాత్మికంగా జీవితంలో చూసుకున్నట్లయితే భయం వలన దేవుడి పరిచయలో కొనసాగలేకపోతున్నా, లేకపోతే మనలో పాపం ఉన్నా, లేకపోతే ఏదైనా కూడా క్రీస్తు పని చేయడానికి అడ్డుగా ఏది ఉన్నా కూడా దాన్ని తీసివేసి నా యుద్ధకు రమ్మని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. గిద్యోనుతో మాట్లాడిన దేవుడు ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నా నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును.